పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ మనకి ఈరోజు మానదాన కార్యక్రమం ఎక్కువ సంఖ్యలో వచ్చినందుకు సమయాభావం వల్ల నేను యాక్చువల్గా ఈరోజు కాన్సెప్ట్ త్రిపురాసుర సంహారం అనుకున్నాను. కానీ అది కొంచెం పెద్ద కాన్సెప్ట్, ఈ టైంకి అది కుదరదు. ఒకవేళ 2 రోజుల్లో చెప్పాలంటే చెప్పాల్సిన టెంపో రేపటికి ఉండదు అది. అందుకే ఈరోజు చిన్నగా ఒక 2 టాపిక్లు చెప్పి ముగించుకున్నాం. మళ్ళీ మనం రేపు కూడా ఇలాగే ఉంటుంది. మర్నాడు త్రిపురాసుర సంహారం గురించి మాట్లాడుతున్నాం. ఇక మనకి శివదీక్ష వేసుకున్నప్పుడు మనం ఎక్కువగా చెప్పాల్సిన పదం ఏమంటే ఓం నమః శివాయ. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఓం నమః శివాయ, ఓం అనేది పరమ పంచాక్షరి కాకపోయినా అది సృష్టి మూలానికి ఆదిగా వచ్చిన ఒక శబ్దం. అంటే ఈ సృష్టి ఓంకారం నుంచి సృష్టింపబడింది అనేసి అన్ని పురాణాల్లోనూ ఉంది. ఫస్ట్ ఓంకారం పుట్టిన తర్వాత మహేశ్వర సూత్రముల ద్వారా, అంటే శివుడు వాయించిన డమరుక నాదం ద్వారా మహేశ్వర సూత్రాలు వచ్చాయి. ఆ మహేశ్వర సూత్రాల నుంచి వ్యాకరణం వచ్చింది, అక్షరాలు వచ్చినాయి, బీజాక్షరాలు వచ్చినాయి. ఇవన్నీ మనం ఏవైతే ఇప్పుడు పూజకి వాడుతున్నామో అవన్నీ మహేశ్వర సూత్రాల నుంచి వచ్చినాయి. అంటే పరమేశ్వర స్వరూపాలు, పరమేశ్వర ప్రసాదాలు. మనం మాట్లాడే జస్ట్ శ్రీ అనే మాట పలికితే లక్ష్మీదేవిని ఉచ్చరించినట్టు అని శాస్త్రం చెప్తుంది. ప్రతి దేవునికి మనం శ్రీ పెట్టి ఉచ్చరిస్తాము, ఎందుకంటే అది గౌరవవాచకంగాను అలాగే లక్ష్మీ స్థానంగాను ఉంటుంది కాబట్టి. అలాగే శివాయ నమః లేదా ఓం నమః శివాయ. ఓం అంటే ఇప్పుడు చెప్పినట్టు ఆది శబ్దం, అదే ఫస్ట్ సృష్టిలో మూలమైంది. దాని తర్వాత శివ అంటే అయ్యవారు, శివ అంటే అమ్మవారు, శివాయ అంటే అమ్మ అయ్యవారు ఇద్దరూ కలిసిన ఏకైక సూత్రం. అందుకే ఈ ఓం నమః శివాయ అనేది పరమ పంచాక్షరి మంత్రం. దీన్ని మించిన మంత్రం లేదు. అలాగే అమ్మవారికి శ్రీచక్ర యంత్రం ఎంత ముఖ్యమో, ఆ శ్రీచక్ర యంత్రంలో ముందు త్రికోణాలు చూపించిండేది అయ్యవారికి, కింద త్రికోణాలు చూపించిండేది అమ్మవారికి సంకేతంగాను. నువ్వు శ్రీచక్ర యంత్రాన్ని పూజిస్తే నీకు తెలియకుండానే అమ్మతో పాటు అయ్యవారిని కూడా అర్చించినట్టు. అలాగే లింగాన్ని ఉపాసన చేస్తే నువ్వు అయ్యవారితో పాటు అమ్మవారిని కూడా పీఠ రూపంలో చేసినట్టు. వీళ్ళిద్దరూ అభేద్యులు కాదు, వీళ్ళిద్దరూ ఒకటే. ప్రకృతి పురుషుడు కలిస్తేనే ఒక సంపూర్ణత్వం వస్తుంది అని శాస్త్రం మనకి గట్టిగా నొక్కి ఒక్కానిస్తుంది. ఇంకా ఒక మాట, మనం శివ ఇప్పుడు ఎక్కువ మనం దీక్షలో ఉంటాం కాబట్టి ఎప్పుడైనా హీటెడ్ డిబేట్ వచ్చిందనుకోండి, నాకు ఇంకొక మనిషికి కుదరలేదు, మాట పొరపచ్చాలు వచ్చాయి, అనుకోవాల్సి వచ్చింది అనుకున్నప్పుడు మనం జస్ట్ శివ శివ అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాం. శివ శివ అనడం వల్ల ఏం లాభం వస్తుందయా, దీని నుంచి లాభం ఏమి, ఎందుకు అనుకోవాలా దాన్ని అనే దానికి ఒక ఉదాహరణ కథ చెప్తాను. ఇది సౌమిని అనే ఒక బ్రాహ్మణ కాంత యొక్క ఉదంతం. ఈమె చాలా అందాల రాశి, యవ్వనవతి. వయసు వచ్చిన తర్వాత ఈమె తల్లిదండ్రులు ఒక మంచి వడ్డుకిచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత విధివశాత్తు 1 సంవత్సరం కూడా కుదరదు, భర్త కాలం చేస్తారు. చూడండి, సమాజంలో ఒక ఆడపిల్ల వయసులో విముక్తి అయిందంటే ఒక మగవాడి చూపు వేరైపోతుంది, వాడి ఆలోచన విధానం మారిపోతుంది. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పుడు తన ప్రవచనాల్లో చెప్తూ ఉంటారు, అయ్యవారి గుడికి నువ్వు ఎట్లా పోయినా పర్వాలేదు కానీ అమ్మవారి గుడికి పోయేటప్పుడు ఒక బిడ్డగానే పోవాలని, ఒక మగాడి ఎప్పుడు పోకూడదు. ఎందుకంటే అమ్మని అమ్మలాగానే చూడాలి కానీ అమ్మ ఎంత అందంగా ఉంది అని అనకూడదు. ఎందుకంటే తల్లిని వర్ణించే విధానం మారిపోతుంది. ప్రశాంతంగా మాట్లాడే అవసరం ఏముంది దర్శనానికి. ఎప్పుడైతే అమ్మవారి దగ్గర పోయేటప్పుడు తల వంచుకొని ఒక బిడ్డ లాగానే పోవాలా, అమ్మవారిని తల్లిలాగా దర్శించాలా. ఇలాగా నేను అనేది గడప దగ్గర వదిలేసేయాలి. దేవాలయానికి, ఏ దేవాలయానికి పోయినా నువ్వు ఒక దేశానికి రాజు అయినా కూడా నీ తలపై నుండి శిరస్త్రాణాన్ని తీసి పక్కన పెట్టేసి లోపలికి నువ్వు రావాలి. ఎందుకంటే భగవంతుడికి నేను ఇచ్చే మర్యాద. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మర్యాద ఉంటుంది. ఈమె బ్రాహ్మణ యువతి అయినప్పటికీ భర్తని కోల్పోయిన తర్వాత చాలాసార్లు చాలామంది మగవాళ్ళు ఈమెను లోపరుచుకోవాలని చూస్తారు.
ఒక బలహీన క్షణాన ఒక సంస్కారహీనుడు అంటే ఆచారం అంటే తెలియని వాడు ఒకడు వచ్చేసి ఆమెతో సహజీవనాన్ని మొదలు పెడతాడు. ఆమె వాళ్ళతో కలిసిపోతుంది. అప్పటి వరకు నిత్య ఆచమనం చేసుకునే కుటుంబంలో ఉండే ఆమె ఇప్పుడు వాడి అలవాట్లకి అలవాటు పడిపోతుంది. వాడు రోజు కళ్ళు సేవిస్తుంటాడు, మాంసాన్ని భక్షిస్తుంటాడు. ఇలాగా ఎప్పుడైతే 6 నెలల సహవాసం వారు వీలుగా మారిపోతారు అని అంటారో, అలాగే ఈమె కూడా ఎప్పుడైతే వాడి సహవాసంలోకి వెళ్ళిపోతుందో ఈ ఆచార వ్యవహారాలన్నీ వదిలేసుకొని వాడితో పాటు తాగడం తినడం మొదలు పెట్టేస్తుంది. చూడండి, ఒక మనిషి చెడిపోతే చాలా నీచంగా ఉంటుంది, కానీ ఒక బ్రాహ్మణుడు కనుక చెడిపోయినాడంటే వానంత లోతుగా ఎవరు చెడిపోలేడు, అంత లోతుకి చెడిపోతాడు. వాడు ఉంటే వానంత శ్రేష్ఠుడు కాదు, చెడిపోతే వానంత నీచుడు లేదు. అందుకే శాస్త్రం బ్రాహ్మణుని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని చెప్తుంది. ఎప్పుడైతే ఒక బ్రాహ్మణ యువతి ఇలా అయిపోతుందో ఇక వాడికి అలవాటు పడిపోతుంది. మద్యం మాంసం లేకపోతే ఆమెకి అస్సలు ఒక రోజు గడవడం చాలా కష్టమైపోతుంది. వాడు ఎప్పుడో పోతుంటాడు, ఎప్పుడో వస్తుంటాడు. ఈమెకి రోజు కళ్ళు అలవాటు అయిపోయింది, రోజు తాగడం మొదలు పెడుతుంది. అలా తాగి 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 ఆమెకి ఒకసారి మత్తులో రాత్రి పూట ఎవరు ఉండరు ఇంట్లో, భర్త కూడా ఉన్నాడు, వాడు ఎవరైతే ఉన్నాడో ఈమెకి ఆకలి అవుతుంది, మాంసం తినాలి, ఏం చేయాలో అర్థం కాదు. ఈమె పోతుంది, గుడ్ల చాపలోకి పోతుంది. అక్కడికి పోయి ఒక మేకలు పెంచుకొని ఉంటారు. ఒక మేకని మంచి కత్తి తీసుకొని, పట్టా కత్తి తీసుకొని పోయి దాన్ని తల నరికేసి దాన్ని తీసుకొని ఆ రాత్రి సమయంలో ఆమె దాన్ని వండుకొని తినడానికి రెడీ చేసుకుంటుంది. అంతా అయిపోయిన తర్వాత దాని తలకాయని తీసి కొంచెం దీపపు వెలుతురులో పెడుతుంది. ఆమె మేకే అనుకొని ఒక ఆవు దూడని కోసేసింది. అప్పుడు ఆమె ఒక్కసారిగా ఆవు ముఖాన్ని చూస్తానే, ఆ లేక దూడ ముఖాన్ని చూస్తానే శివ శివ అంటుంది. అయ్యో అని మనం ఎలా అనుకుంటాం, మనం అయిపోయింది. అక్కడ అది చనిపోయి ఉంటుంది. అయినా ఆమె ఎంత సంస్కారహీనంగా ఉంటుందంటే అయిపోయింది తినేస్తాం, ఏదైనా మాంసమే కదా అని చెప్పేసి ఆ మాంసభక్షణ చేసేస్తుంది. చేసిన తర్వాత పట్టుకున్న వాడు వెళ్ళిపోతాడు వేరే దిక్కుకి. ఈమె ఒంటరి అయిపోతుంది. కొద్ది రోజులకి శరీరం కృషించి కొద్ది కాలానికి ఆమె కూడా కాలం చేసేస్తుంది. ఇప్పుడు ఈమెని ఎక్కడికి తీసుకెళ్లాలా? నరకానికి తీసుకెళ్ళాలి. యమకింకర్లు వస్తారు ఈమెను తీసుకెళ్ళడానికి. యమకింకర్లు వచ్చి తీసుకొని పోతారు. అక్కడ మామూలుగా ఎక్కువ మంచి చేసిన వాళ్ళు ఉంటే కష్టాలు ఫస్ట్ అనుభవిస్తారు. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు కూడా వాళ్ళ జీవితంలో ఉంటాయి కాబట్టి వాటికి శిక్ష అనుభవించి తర్వాత శాశ్వతంగా సుఖంలోకి వెళ్తారు. అదే ఒకవేళ ఉత్త పాపనే చేసినాడనుకో, వాడు చేసిన అతి కొద్ది మంచి పనులకు ఫస్ట్ పుణ్యాన్ని అనుభవించేసి సుఖాలు అనుభవించి తర్వాత పాప కూపంలోకి వెళ్ళిపోతాడు. ఈమెను తీసుకెళ్ళి అక్కడ యమలోకంలో పెట్టిన తర్వాత వాళ్ళు ఆయనకు తగిన ఒక శరీరాన్ని ఇస్తాడు. యాతన శరీరం అంటారు. ఇక్కడ దేహం లేదు కదా, ఆయన ఏం శిక్షిస్తాడు, ఆయన గుచ్చితే మనకేం గుచ్చుకుంటుంది అనే లాజిక్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు నువ్వు శిక్ష అనుభవించడానికి ఒక శరీరాన్ని తయారు చేసి ఇస్తాడు. అది నూనెలో వేయించినప్పుడు ఏం కాదు, అట్లా బాడీ ఇస్తాడు. అలాగా ఎప్పుడైతే ఆమెను తీసుకుని పోయి నరకంలో పెడతారో ఆమె అన్ని చిట్టాపద్ధతులు చేసి దీనంత పాపపురాలు లేదు, ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇటువంటి నీచమైన పనులు చేసింది, ఇంకా ఈమె చేసిన పుణ్యం ఏమైనా ఉందా అని ఎదుగుతారు. దాంట్లో ఆమె పొరపాట్లన్నా ఈ 2 మాటలు వస్తాయి. శివ శివ అని అనింది. ఇప్పుడు లెక్కాచారం కడతారు. ఏం చేయాలి దీనికి? 2 సార్లు శివ శివ అనింది. పొరపాట్లో అనిందో, బాధతో అనిందో, ఆశ్చర్యంలో అనిందో తెలియదు, మొత్తానికి అనింది. భగవంతుడు చూడండి, భక్త సులభుడు అని శివుడిని ఎందుకంటారంటే నువ్వు పొరపాట్లన్నా కూడా నీకు వరం ఇచ్చేస్తాడు. తీక్షణతో నువ్వు మనసులో అన్ని చక్రాలను అనుసంధానం చేసుకొని సహస్రానికి ఎక్కించుకొని నువ్వు చెప్తేనే వింటాడనేది ఏం లేదు. పొరపాట్లు అన్నా కూడా నీకు తథాస్తు అనేస్తాడు. అంత భక్త సులభుడు శివుడు. ఇప్పుడు శివకింకర్లు వస్తారు, అయ్యా అది మాటి పాటినట్టు 2 సార్లు అయినా పొరపాట్ల శివశివ అనేసింది కాబట్టి ఈమెకి ఒక వరం ఇచ్చినాడు మా స్వామి. ఏమిటి ఆ వరం? ఈమె ఎలాగోలా గోకర్ణ నక్షత్రాన్ని చేరాలి. ఎందుకు చేరాలా? ఎందుకంటే గోకర్ణ నక్షత్రం అతి పవిత్రమైనది, ముఖ్యంగా శివుడి యొక్క ఆత్మలింగన స్థాపన కాబడ్డ ప్రదేశం. మనం భూ కైలాస సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. రావణుడు తపస్సు చేసి శివుని నుంచి ఆత్మలింగాన్ని తీసుకొని ఆ లింగాన్ని తన రాజ్యానికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు
నారదుడు వచ్చేసి మీ నాన్న ఆత్మని తీసుకొని పోతున్నాడు ఆయన, ఇంకా ఆయన అది పోయిందంటే ఈ శరీరం ఒకటే ఉంటుంది, ఆత్మ ఆయన దగ్గర ఉంటుంది, శివుడు మనకి దక్కడు అన్నందుకు విఘ్నేశ్వరుడు గొర్రెల కాపరి వేషంలో వెళ్ళి రావణుని మభ్యపెట్టి ఆయన సంధ్యావందనం చేసే సమయంలో గొర్రెల కాపరిగా ఉండి ఎప్పుడైతే బాబు అది నేలకు పెట్టకూడదు, పెట్టుకుంటే అతుక్కుపోతుందని రావణుడు ఆ గణపతి చేతికి ఇస్తాడు. ఇచ్చి నాయన ఎంత కష్టమైనా కిందికి మాత్రం పెట్టద్దు, నేను సంధ్యావందనం చేసుకునే సమయం ఇది, చేసుకుని వచ్చేస్తాను. ఈయనేమంటాడు, నా గొర్రెలు అటు ఇటు తిరుగుతుంటాయి, నాకు అర్జెంట్ ఉంటే 3 సార్లు పిలిచేస్తా, లేదంటే పెట్టేసి వెళ్ళిపోతా అంటాడు. రావణుడు లేదు అంత లోపలే వచ్చేస్తాను, నీకు కావాలని నీళ్ళలోకి పోయిన తర్వాత మొదటి అంకెని లెక్క పెడతాడు. ఆయన సంధ్యావందనం మార్చడానికి నీళ్ళని తీసుకున్నప్పుడు 2వ సంఖ్యని ఇలా వదిలేసి పఠిస్తున్నప్పుడు 3వ సంఖ్యని అనేసి టక్కని కింద పెట్టి పరిగెత్తాడు. అప్పుడు వచ్చి ఆయన ఎంత పీకినా అది లోపల పాతుకుపోతుంది. ఆ క్షేత్రమే గోకర్ణ క్షేత్రం. మీకు గోకర్ణ క్షేత్రంలో పోతే లింగం ఇలా పైన ప్రొజెక్ట్ అయి ఉండదు, లోపల ఒక రోల్ లాగా ఉంటుంది, దాంట్లోకి ఏది పెట్టి పూజారి చూపిస్తాడు, మెత్తగా తగులుతుంది, అది ఆత్మలింగం. ఆ క్షేత్రంలో ఆమె చేసిన పుణ్యానికి గాను ఆ క్షేత్రంలో ఆమె కాలు పెట్టాలి. కాలు పెడితే ఏమవుతుందంటే గోకర్ణ క్షేత్రానికి ఇంకొక వరం ఉంది, అక్కడ కాలు పెట్టిన వాడే స్వర్గానికి పోతాడు. సరే, ఈ 2 సార్లు శివశివామిని కాపాడుకొని ఇప్పుడు గోకర్ణానికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకొక జన్మ ఇవ్వాలి, ఎందుకంటే ఇది జరగాలంటే ఆమెకి ఇంకొక శరీరం కావాలి. మళ్ళీ చేసిన పాపకర్మలకి శరీరం ఎటువంటిది కావాలా? అప్పుడు ఒక సంస్కారహీనమైన కుటుంబంలో, ఆచారం అంటే ఏమో తెలియని ఒక కుటుంబంలో ఆమెని జన్మ ఇస్తాడు భగవంతుడు. ఎలా పుడుతుందంటే పుట్టుగుడ్డి, కళ్ళు లేవు, ఎంత అందవికారంగా ఉంటుందంటే మరియు నల్లగా ఉంటుంది. ఎంత నల్లగా ఉంటుందంటే ఆమె చీకట్లో నుంచి వస్తే అసలు కనపడుతుండే లేదు, అంతటి నల్లగా కారణించేస్తారు. ఇవన్నీ చేసుకొని ఆమెకి ఇక బతుకు అనేది నిత్య నరకంలాగా ఉండే ఒక జీవితాన్ని భగవంతుడు ఆమె ప్రసాదిస్తాడు. ఒక్క వరం ఏముందంటే గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాలి. ఈమెకి వయసు పెరిగే కొద్దీ దేహంలో గాయాలు ఎక్కువైతూ వస్తాయి. ఆ గాయాలు ఎలా అయిపోతుందంటే ఆ గాయం మారి కుష్ఠవ్యాధిగా మారిపోతుంది. ఆ కుష్ఠవ్యాధి ఎలా అయిపోతుందంటే గాయం అయ్యి ఆ రసం కారణం, నిత్యం రసం కారణం ఆమె దేహంలో నుంచి. ఆ దేహంలో నుంచి రసం కారణం పక్కన ఎవడన్నా పోతే పులుపు వాసన వస్తుంటుంది. అంతటి జుగుత్సాకరమైన అసహ్యమైన జన్మ భగవంతుడు ఆమెకి ఇస్తాడు, ఆమె చేసిన పాపాలు. అప్పుడు ఆమె ఎలవగాల ఒక 3 రోజులు ఆకలితో ఉంటుంది, ఇంకా చచ్చిపోతానేమో అనుకునేటప్పుడు అడుక్కోవడం మొదలు పెడుతుంది. అయ్యా ఎవడన్నా తినిపెడు. అప్పట్లో కుష్ఠవ్యాధి ఉంటే ఎవరు దగ్గర కూడా తీసుకునేవాడు కాదు, అందరూ కట్టెతో తోస్తుంటారు దూరంగా. ఈమెకు అన్నం పెట్టేవాడు లేదు, దగ్గరకు వస్తే అన్నం పెడతారు, రావడానికే లేదు. ఆమె ఏం చేస్తుంది, ఇక్కడ ఉండే ఊళ్ళో ఉంటే నాకు ఎవరు అన్నం పెట్టడం చంపేస్తారని ఆమె బయట ప్రయాణం మొదలు పెడుతుంది. అలా వెళ్ళే క్రమంలో పాదయాత్ర చేసుకుంటూ గోకర్ణ క్షేత్రానికి చేరే ఒక మంద ఆమె కనపడుతుంది. వాడు భజన చేసుకుంటూ మహాబలేశ్వరుని కీర్తిస్తూ చేసుకుంటూ గోకర్ణ క్షేత్రానికి వెళుతూ ఉంటారు. అప్పుడు ఈమె ఏం చేస్తుంది, వాళ్ళ వెంట వెళితే ఏదో ఒకట అంత ఇంత తిన్నది పారేసిన తర్వాత ఇస్త్రాకులో ఉండేదన్నా తినొచ్చు కదా అని ఆమె వాళ్ళ వెంట ప్రయాణం మొదలు పెడుతుంది. అలా వెళుతూ ఉండగా వాళ్ళ పాపం భజన చేసుకుంటూ ముందు చూసుకుంటూ పోతుంటాడు. ఈమె వెనకాల నుంచి వాళ్ళని ఫాలో అవుతూ పోతుంది. చివర ఆఖరికి ఒక ఆయన చూస్తాడు, ఏమా నువ్వు కుష్ఠవ్యాధి గ్రస్తువిలే, నువ్వు అసలు మా దగ్గరికి రాకుండా ఎందుకు వస్తున్నావు అంటే, లేదయ్యా నాకు ఆకలి ఉంది, మీరు ఏదో ఒకటి పెట్టండి అంటే, నువ్వు అసలు వస్తే మాకు వస్తుంది కుష్ఠవ్యాధి, నువ్వు రావద్దని ఆమెను తోసేస్తారు. అక్కడ తోసేసిన తర్వాత అప్పటికే ఆమె గోకర్ణ క్షేత్ర పొలిమేర ప్రాంతాలకు వచ్చేసి ఉంటుంది, వాళ్ళని ఫాలో అవుతూ వస్తుంది. ఇక వీళ్ళు కూడా మందులో చేర్చుకోవడం లేదని చెప్పేసి వాళ్ళంతా పోయిన తర్వాత మెల్లిగా తాను నడుచుకుంటూ గోకర్ణ క్షేత్రంలో కాలు పెడుతుంది. గోకర్ణ క్షేత్రం ఇప్పుడు ఉన్నట్లు కాదు, అప్పుడు కాలంలో అడుగడుగున ఒక లింగం ఉండేదంట గోకర్ణ క్షేత్రం. ప్రతి అడుగు ఒక లింగం, మొత్తానికి 1 కోటి లింగాలు ఉండేవంట ఆ గుడి చుట్టూ. అలాగా ఆ ప్రాంతంలో పోయి ఒక దగ్గర ఆమె కూలబడుతుంది. కూలబడిన తర్వాత ఆమెకి తినడానికి ఆహారం లేదు, శక్తి నిలబడడానికి శక్తి లేదు, అడుక్కోవడానికి కూడా శక్తి లేని ఒక దీనస్థితికి వచ్చేస్తుంది. ఆ టైంలో ఒక ఆయన పూజ చేస్తూ అన్ని లింగాలకు బిల్వదళాలను ఎక్కిస్తూ వచ్చి ఆమె చేయి యాచించేది చూసి ఆయన ఏం చేస్తాడంటే పొరపాటులో ఆయన చేతిలో ఉండే పత్రిని ఆమె చేతిలో ఇచ్చేసిపోతాడు. ఆమె అందరూ అలా కళ్ళకు కనపడదు. ఆమె తినడానికి ఏదో వచ్చిందని తీసుకుని ఒక ఆకు నోట్లో పెట్టుకుంటుంది. ఇది బిల్వపత్రి. అబ్బాయి ఎవరు ఇది ఇచ్చింది, తినడానికి ఆహారం అడిగితే బిల్వాకి వేసినాడు మారేడు దళాలు ఎవరు అని చెప్పేసి ఆమె కోపంతో ఆ మారేడు దళాన్ని విసిరి కొట్టేస్తాడు. ఆమె అలా విసిరినప్పుడు అవి వెళ్ళి లింగాల మీద పడతాయి. ఎప్పుడైతే అవి లింగాల మీద పడతాయో ఆమె ఏదైతే పూర్వజన్మ సంస్కారం వల్ల ఉంటుందో
ఆమె తెలియకుండా వీళ్ళని ఫాలో అవుతూ 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 శివరాత్రి నోడు ఫాలో అయింది. శివరాత్రి నుంచి మళ్ళీ మరుసటి రోజు వరకు ఆమె ఉపవాస దీక్ష ఉంటుంది. గత 3 రోజులుగానే ఉపవాసంగానే ఉంటుంది. ఆమె మాట్లాడినప్పుడు తిట్టినప్పుడు ఆమె తుంపర్లు లింగం మీద పడతాయి. ఆమె తెలియకుండా వేసిన ఈ బిల్వ పత్రాలు శివుడి మీదకి ఎక్కేస్తాయి. ఇంత పుణ్యం చూసుకొని శివుడు ప్రత్యక్షమై ఆమెకి మోక్షం ఇచ్చేస్తాడు. ఇక్కడ ఈ కథలోని నీతి ఏమంటే, నువ్వు చిత్తశుద్ధితో చేయాల్సిన పని లేదు. నువ్వు తెలిసి చేసినా తెలియకపోయి చేసినా ఇచ్చే భగవంతుడు చాలా పెద్దోడు. ఆయన చెయ్యి చాలా పెద్దది. ఆయన ఇవ్వాలనుకుంటే నువ్వు ఏ మూలలో కూర్చున్నా ఇస్తాడు. మనం అడగవలసిన తీరును అడగాలి. ఆమె 2 మాటలు పలికినందుకు ఆమె 2 జన్మలు ఇచ్చి కాపాడిన పరమేశ్వరుడు గోకర్ణ క్షేత్రంలో స్థిరపడ్డాడు. అక్కడ మహాబలేశ్వరుడికి ఆమె లాస్ట్కి కృతజ్ఞాపనలు తెలుపుకుంటుంది. అందుకే నేను చెప్పేది ఏమంటే, మనం ఎక్కువగా వ్యవహారిక మాటలు మాట్లాడేటప్పుడు వాటిని తక్కువ చేసుకొని వీలైనంత శివనామస్మరణ చేస్తే అది నిన్ను అంతర్ముఖంగాను శుద్ధి చేస్తుంది, బహిర్ముఖంగాను శుద్ధి చేస్తుంది. బహిర్ముఖంగా ఎందుకంటే నువ్వు శివనామం చెప్తుంటే పాటు ఇంకొకరిని తిట్టడానికి ఛాన్స్ ఉండదు. రెండోది వాడేమంటున్నాడో వినడానికి కూడా నీకు ఛాన్స్ ఉండదు. ఎప్పుడైతే ప్రపంచంలో ఉండి ఉండనట్టు తామరాకుపై నీటి బొట్టు ఎలా నిలబడి ఉంటుందో అది నిలబడిందా అంటే నిలబడింది, లేదా అంటే లేదు. ఇట్లా ఎదిగి నీళ్లు జారిపోతాయి. సంసారంలో మనిషి కూడా అలాగే ఉండాలా, తామరాకుపై నీటి బొట్టులాగా ఉండాలి. మనం సంసారంలో ఉన్నాం, చేయాలా. కానీ మనం వచ్చిన పర్పస్ ఏమంటే భగవంతుడిని చేయడానికి వచ్చినాం, సంసారం చేయడానికి కాదు. ఈ సంసారం అనేది నేను ఇంతకు ముందే చెప్పినాను. మన జీవితం ఎలా ఉండాలా మార్గదర్శకంగా అంటే, మనం పుడితే తల్లి సంతోషపడాలా, తండ్రి గర్వపడాలా, సమాజం ఇష్టపడాలా, మనం చనిపోతే శత్రువు కూడా కన్నీరు పెట్టాలా. అది జీవితం. అంటే అటు మంచోడా చెడ్డోడా, వాడు మంచోడు అంతే. వాడు శత్రువు ఏంటండి, వాడు ఉన్నాడు, బాగా చేసినాడు, ఆ విషయంలో జన్యున్నాడు. ఈ మాట అనిపించుకోవడానికి మనం జీవితాలు బాగా చేసుకోవాలి. ఇక జీవితంలో మనకి తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాం. అందులో ముఖ్యమైనవి మనకి ఎవరికి చెప్పకూడని విషయాలు కొన్ని అవతల వాడికి చెప్పేస్తుంటాం. చెప్పిన తర్వాత బాగా చూడండి, ఒక మాట ఉంది, మాట నీ నోట్లో ఉన్నంత వరకు నీకు బానిస. నీ నోట్లోని మాట బయటకు వచ్చేసిందా ఆ మాటకి నువ్వు బానిస అయిపోతావు. అందుకే చెప్పాల్సింది గోప్యంగా ఉండాల్సింది కొన్ని శాస్త్రం చెప్పింది. ఎవరైనా ఈ విషయాల్లో నువ్వు సీక్రెట్ మెయింటైన్ చేయి, ఇది చేస్తే నువ్వు సక్సెస్ఫుల్గా వెళ్తావు, లేదంటే అప్పటికీ సక్సెస్ కాలేదు. వీటిని నవగోప్యాలు అంటారు. అంటే 9 రహస్యాలు. ఈ రహస్యాలు ఎప్పుడు మనం ఇంకొకరికి చెప్పకూడదు. అందులో ఫస్ట్ది మనం గొప్పగా చెప్తుంటాం, 82 అంటే ఇంకా నాకు షుగర్ లేదు, బీపీ లేదు. వాడు ఏమైనా నలభోష పెట్టానంటే నెక్స్ట్ డే నువ్వే ఉండవు అసలు. 82 ఏం రావు, బంతున్నట్టు మనిషి అనుకుంటాడు, రాత్రి గుండె దెబ్బతో పోయిస్తాడు. అందుకే నీ ఆయువుని ఎప్పుడు గర్వంగా చెప్పుకోవద్దు. నాకు ఎంత వయసు, నాకు ఏం కాలేదు చూడు, అట్లే లేస్తాను, నెక్స్టే తిరుగుతాను. బాత్రూంలో కాలు ఎరిగిందంటే మన 3 నెలలు ఇంకొకరు మోయాల్సింది. ఇలాగా విక్తం నీ దగ్గర ఉండే డబ్బు గురించి ఎప్పుడు చెప్పొద్దు. ఎందుకంటే అవసరమైతే దానం చేసేయి. దానాన్ని ఎప్పుడు శాస్త్రం వద్దని లేదు. ఎందుకంటే దానానికి మనం ధనానికి నువ్వు ఎట్లా లెక్కేసుకున్నా 3 అవస్థలు వస్తాయి. ఎంత సంపాదించుకున్నా ఈ 3 దానిలోనే ఖర్చు కావాలా. ఒకటి, వానికి భోగం చేయాలి. వాడు అంటే వాడు సంపాదించినాడు కాబట్టి వాడు అనుభవించాలి. అది ఓకే, రైట్. అది అట్లా పెద్ద కాదు, అట్లా చిన్న కాదు, మాధ్యమం. ఇంకొకటి దానం చేయాలి, అది శ్రేష్టమైనది. ఎందుకంటే దానం చేస్తేనే నువ్వు తీసుకున్న ధనానికి న్యాయం చేసినట్టు. ఫస్ట్ పాయింట్ దానానికి, ఫస్ట్ స్టేజ్. సెకండ్ భోగం. నువ్వు సంపాదించిన నువ్వు ఖర్చు పెడుతున్నావు, దాంట్లో లాభం లేదు, నష్టం లేదు. ఇక మూడోది, ఇవి 2 చేయలేదనుకో ధనం నాశనం అయిపోతుంది. ఎట్లా అంటే పరాయి వాడి చేతికి వెళ్ళిపోతుంది. ఈ 3 దారిలోనే ప్రతి వాడి డబ్బు ఖర్చు అయిపోతుంది. నువ్వు ఉన్నప్పుడే, నీ చేతిలో ఉన్నప్పుడే, నీకు చేసిన సహాయం చేయాల్సి అనిపించినప్పుడే చేసేసాయి. అలాగా విత్తం గురించి ఎప్పుడు ఎవరి దగ్గర డిస్కస్ చేయొద్దు. నా దగ్గర ఇంత ఉంది, ఒక 15 లక్షలు ఆడ పెట్టాను, 22 లక్షలు ఫ్లాట్లో పెట్టినాను. ఆడ పెట్టాలో అర్థమే పడడం లేదు. నా దగ్గరికి వస్తుంటారు చాలా మంది. వాళ్ళు 40 తీసుకొని ఇస్తాను, ఇప్పుడు 90 అడుగుతున్నారు. అంటే నేనేం చేస్తాను, ఇప్పుడు 90కి ఎక్కడికి 1 10కి ఇచ్చుకో, నాకు వచ్చేది ఏం లేదు కదా. అంటే నేను నా దగ్గర ఉంది గుర్తించు అని ఆయన బాధపడతాను. ఇంకోటి, ఇంటి గుర్తు చెప్పకూడదు. ఇంట్లో ఒక సమస్య ఉంది, అన్నదమ్ములే ఉన్నాం, కుటుంబం ఉంది, పోయి పక్కింటి వాడికి చెప్తాం. వాడు సన్నోడు ఉండడం, మా వాడు మాటే లేదు, వాడు అసలు. వాడేం చేస్తాడు, నువ్వు లేనప్పుడు మీ తమ్ముడు దగ్గరికి పోయి చెప్తాడు, మీ అన్న నీ మీద ఇక్కడ వరకు ఉన్నారు, బాగాలేకుంటారు, ఏం ఊరితో కొట్లాడుకుంటున్నారు. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే 3వ వ్యక్తి మధ్యవర్తిత్వం వల్ల వచ్చింది. ఇంటి గుట్టును కూడా వదలకూడదు. ఇంకా ముఖ్యమైనది, మంత్రాన్ని కూడా ఎక్కడ దొరికితే అక్కడ చెప్పకూడదు.
మాకి అయ్యాచార దీక్ష 8 సంవత్సరాల్లో చేస్తారు. మా అయ్యాచార దీక్ష చేసినప్పుడు మొత్తం గుండు కొట్టి ఒక శిఖ పెట్టి మనకి పంచ కట్టి పైన ఒక వస్త్రాన్ని వేసి ఒక జోలే ఒక దండాన్ని ఇస్తారు. జంగమాయ ఒరిజినల్ జత 10. ఒక 11 ఇంట్లకు భిక్షకు పోతాం, జోలే పట్టి వాళ్ళు ఏమి ఇస్తారో తీసుకొని వచ్చి గురువుకి దక్షిణగా ఇస్తాం. ఎందుకంటే మొదటి భిక్ష గురువుకి ఇవ్వాలి, ఎందుకంటే ఆయన మంత్ర భిక్ష ఇచ్చినాడు కాబట్టి. ఆయన మంత్రం చెప్పేటప్పుడు ఇది అబ్బాయి అనుకోండి ఇట్లా వేసేస్తాడు పైన, ఎవరు చూడరు అసలు మంత్ర దీక్ష. అలా చెవులో చెప్తాడు. మంత్రాన్ని చెప్పిన తర్వాత నాయన ఇది నువ్వు చచ్చేంత వరకు ఎవరికి చెప్పొద్దు అని చెప్తాడు. అంతా అయిపోయిన తర్వాత స్వామి ఎంత హుషారుంటాడంటే మనం దానం అంతా తెచ్చి ఇచ్చిన తర్వాత నేనేం చెప్పినానో ఒకసారి చెప్పండి అంటాడు. తెలివైన వాడైతే నేను చెప్పను అంటాడు, వాడు కరెక్ట్ వాడు. నువ్వు చెప్పింది నీకు చెప్పేకేమని చెప్పినాడంటే అట్లా నెత్తి కొడతాడు పట్ట, చెప్పకూడదు. మంత్రం కూడా చాలా రహస్యంగా మెయింటైన్ చేయాలా. మంత్రాన్ని కూడా ధారణ శక్తి లేని వాళ్ళకి ఇవ్వకూడదు. ఇప్పుడు నేను ఇంతమందికి దీక్ష ఇస్తాను, ఇది ఎవరన్నా బాగా కొంచెం అటువంటి అయినాడనుకో దాని పాపం అంతా నాకు వస్తుంది. అతను పోతూ పోతా అట్లా మద్యం శిక్ష వాసన చూసినా కూడా వచ్చే నాకు వచ్చేపోతుంది. ఎందుకంటే మీ దాన్ని నేను మోస్తుంటా, గురు దీక్ష నేను ఇచ్చిన. ఇంకా ఔషధం గురించి చెప్పకూడదు, నువ్వు తీసుకునే ఔషధం గురించి. అలాగే భార్య భర్త కలయిక గురించి కూడా ఎప్పుడు ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు. ఒక వైద్యుడితో తప్ప, పెద్దలతో తప్ప ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే అది కంప్లీట్గా నీ యొక్క పర్సనల్ విషయం. అది ఇక సంగమం గురించి కానీ నువ్వు చేసిన దానం గురించి కానీ. మన వాళ్ళు ఒక 10,000 రూపాయలు దానం చేస్తే 10 ఛానల్లో వచ్చేలాగా ఏర్పాటు చేస్తారంటారు. ఎందుకంటే ఆయన దానం చేసేటప్పుడు ఆయన చేసి చూస్తున్నాడు, కెమెరాని చూస్తుంటాడు, కొట్టినాడా లేదా, అరటిపండు ఇస్తుంటాడు, తీసుకుంటుంటాడు. ఎందుకంటే ఆయన క్లిక్ చేసేసరికి అరటిపండు బయటికి పోదు. పాప ఈనంగా కూర్చొని ఎప్పుడు ఇస్తాడు అప్పుడు ఇస్తాడు ఈయన. అలాగా ఈ దానం గురించి చెప్పకూడదు. ఇంకొక విషయం అంటే నువ్వు ఎవరికైనా మోసం చేస్తే దాన్ని కూడా చెప్పకూడదు. ఎందుకంటే నెక్స్ట్ టైం వాడు నీతో మాట్లాడతాడు పక్కన. ఇంకా చివరాఖరికి అవమానం గురించి కూడా చెప్పకూడదు. ఎవడన్నా రూమ్లోకి వేసి బాగా కుమ్మింటాడు, బయటికి నీట్గా కద్దర్ షర్ట్ వేసుకొని ఇంటికి రావాలి. ఏమైందంటే మాట్లాడించున్నానని చెప్పాలి. నన్ను బాగా తొన్నాడంటే ఇంకా వాడి జీవితాంతం అదే చెప్తాడు. వీడు తొలగించుకున్నట్లు మాట చెప్తారు, నీకు అవమానం. అలాగా ఈ నవగోప్యాలు మాత్రం ఎప్పుడూ ఎవరికి చెప్పకూడదు. ఇంకా అయితే కదా చెప్పదు నవ్వు ఇలా బాయ్. ఇంకా ఒక జోక్ చెప్పి ముగిద్దాం, మళ్ళీ రేపు మాట్లాడుతున్నాం. ఇది ఒక డాక్టర్కి పేషెంట్కి ఉండే ఒక ఉదాహరణ. ఒక డాక్టర్ ఏం చేస్తాడంటే కొత్తగా ఎంబీబీఎస్ చేసింటాడు. పాపం ఎలాగైనా జీవితంలో ఏదైనా సాధించాలి, ఏదో కొంచెం కూడా పెట్టాలి. ఎందుకంటే ఉండేనంత పాపం ఇన్వెస్ట్ పెట్టేసినాడు. ఇప్పుడు తీసుకోవాలి. ఆయన ఏం చేస్తాడంటే డాక్టర్ల కాంపిటీషన్ హెవీగా ఉంది, ఇప్పుడు దీని గురించి ఏదైనా ఒకటి చేద్దాం అంటే మన దగ్గరికి రావాలా పేషెంట్లు అని ఆలోచన చేసి ఒక కొత్త పథకాన్ని రచించి ఆయన పెడతాడు. ఆయన ఏం ఇస్తాడంటే హాస్పిటల్ ముందు, బాబు మీరు ఏ రోగంతో అయినా రావండి నా దగ్గరికి, దానికి ట్రీట్మెంట్ ఇస్తే నేను 500 తీసుకుంటాను. ఒకవేళ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 1000 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను. అప్పుడు అందరికీ చాలా ఆనందం అవుతుంది. ఇదేమన్నా పోయి తగ్గలేదంటే అయిపోయింది కదా. డాక్టర్ మందులు ఇస్తాడు, తింటాను. అసలు తినకపోతే కూడా అడిగి చూస్తాడా, ఒక పూట చూస్తాడు, ఎంత పూట వచ్చేది లేదు సార్ తగ్గలేదు అనేది. వాడు 500 ఇస్తే 1000 రూపాయలు ఇస్తాడు కదా. సరే అనే కాన్సెప్ట్ ఏం చేస్తాడు, ఒక మంచి నవ యువకుడు అక్కడికి లోపలికి పోతాడు. డాక్టర్కి నమస్కారం చేస్తాడు, కూర్చో ఏం ప్రాబ్లం ఏంటి. వాడు అంటాడు, సార్ ఈ మధ్య నాకు అసలు రుచి చేరడం లేదు అంటాడు. పడిషన్ ఏమైనా పట్టిందా, దగ్గు ఏమైనా ఉందా, లేదు సార్ ఏం లేదు, అయినా రుచి తెలియదు. అప్పుడు నర్స్ని పిలిచి బాక్స్ నెంబర్ 24 తీసుకురా, దాంట్లో ఉండే ఐటమ్ని తీసుకురా అని ఒక చిన్న వైట్ బాక్స్ తెస్తుంది. ఒక చిన్న ఇంక్ పిల్లర్ లాగా ఉంటుంది. దాన్ని తీసి దాన్ని లాక్కొని 4 చాపు ఉంటాడు. 4 చాపుతోనే 2 డ్రాప్ చేస్తాడు. ఏం సార్ కిరోసిన్ వేసినాడు అంటాడు. అప్పుడు అంటాడు, రుచి తెలిసింది నాయన, అక్కడ 500 కట్టేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అనుకుంటాడు, వారే 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 వీడేదో అనుకుంటే వీడు నాన్నే నోడున్నాడు, దీని దగ్గర ఎట్లయినా నా 500 వసూలు చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వీడు రాత్రంతా వాడి గురించి ఆలోచన చేస్తాడు, డాక్టర్ గురించి. ఎప్పుడైనా నా 500 నేను తెలుసుకోవాలి. ఇప్పుడు వస్తాడు, నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత ఎవరయ్యా నువ్వు అంటాడు. సార్ ఇది ఫస్ట్ టైం వస్తున్నాను నేను అంటాడు. యాక్షన్ చూడండి వాడు, ఎందుకంటే రెండోసారి నీకు మధ్య పక్క ఉందంటే నమ్ముకోడు. వచ్చి ఏమైందయ్యా నీకంటే, ఏమో సార్ నాకు ఏం గుర్తుండట్లేదు అంటాడు. నువ్వు ఇంతకుముందు కూడా వచ్చినావంటే, ఏమో సార్ నాకు గుర్తులేదు అంటాడు. ఇదేమయ్యా నిన్న లేకమంది వచ్చినావు అప్పుడే గుర్తులేదంటావు అంటే, 2 రోజుల నుంచి ఎట్లా అయిపోయింది సార్, అసలు ఏం గుర్తు రావడం లేదు. సరే ఏం చేస్తాడు, నువ్వు కూర్చోయా అని కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత నర్సుని పిలిచి, నర్సు
బాక్స్ నెంబర్ 24లో ఉండే ఐటమ్ని తీసుకురా అంటాడు. సార్ ఎన్నిసార్లు కిరోసిన్ దాటిస్తారు సార్? అప్పుడు అంటాడు, అరే నాయనా నీకు గుర్తు కూడా ఉంది, గుర్తు వరకు లేదు, 500 కట్టేసి. ఇంకా మూడోది ఎట్లయినా తీసుకోవాలి, నిలుచుకూడదు. వస్తాడు, నా దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాను, 1000 రూపాయలు ఇప్పుడు గెలిచినాను అనుకో, ఒకేసారి తెలుస్తాను, 6 పాలు అయిపోతాను, ఇంక వీళ్ళు సావాసం వద్దు నాకు డాక్టర్ అనుకోని బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఆలోచన చేస్తాడు, మళ్ళీ ఒక రోజు స్కెచ్ గీస్తాడు, నెక్స్ట్ డే మళ్ళీ పోతాడు. పోయిన తర్వాత ఇప్పుడు పోయి ఎలా అంటాడంటే, సార్ నిన్న రాత్రి నాకు తలకి ఏదో తగిలింది, అప్పటి నుంచి కళ్ళు కనపడడం లేదు అంటాడు. డాక్టర్ అనుకుంటాడు గట్టిగానే ప్లాన్ చేసుకొని వచ్చాడు సార్, ఎందుకంటే కనపడేది వాడు చెప్తే తప్ప మనకు తెలియదు కదా. సరే అంటాడు, కూర్చో టేబుల్ గుద్దుకుంటూ వస్తాడు కావాలని, అటు ఇటు పట్టు తీసుకుని వచ్చి లాక్క నుంచి కూర్చోబెడతాడు. అప్పుడు అడుగుతాడు, ఏమైంది అసలు పూర్తి ఏం కనపడడం లేదు? ఏం సార్ ఏం కనపడడం లేదు, చేతి లిక్విడ్లు అంటారు, ఆడేం కనిపిస్తుంది, ఏం కనపడదు సార్, అదే చెప్తున్నాను, మొత్తం నల్లగా ఉంది. పాపం ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు డాక్టర్కి. సరే అయ్యా, ఇప్పటి వరకు నేను ఎవరికి డబ్బు తిరిగి వాపస్ ఇచ్చింది లేదు, ఫస్ట్ టైం నా చరిత్రలో నీకు వాపస్ ఇస్తున్నాను ట్రీట్మెంట్ చేయలేకుండా అని, నీ 1000 రూపాయలు తీసుకొని చెప్పేసి 200 రూపాయల నోట్లు ఇస్తాడు. ఎందుకంటే 500 అనుకోవాలి. వాడు చూసి ఏం సార్ 200 ఇచ్చి 500 కట్టిపోరాలి. అందుకే డాక్టరు దాంట్లో తెలివైన డాక్టర్గా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పి ఈరోజు నేర్చుకున్నాం.